ఈ ఘోరం మొదలు అవుతుంది. మీరు జాగ్రత్త వహించండి. ఏం జరగబోతుందో వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఒక రహస్యమైన శక్తిని కలిగి ఉంటుంది ఈ రోజు ఎక్కువగా ఈ రాశి జాతకులకు కొంచెం ఆటంకాలు, ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లేకుండా కలత చెందే అవకాశం ఉంటుంది. వేద శాస్త్రాల ప్రకారం ఈ రోజున గడియలు ఆధ్యాత్మిక తరంగాలు వేగంగా కదులుతాయి. పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించాలంటే మీరు మటికి శాంతంగా ఉండండి. చెడు శక్తుల ప్రభావం దగ్గరగా ఉండే గడియలు ఇవి. మీరు దూరంగా ఉండడానికి కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఒక రకంగా పరీక్ష సమయం. శని ప్రభావం కూడా ఈ రోజు బలంగా ఉండి ఎదుర్కొనే సంఘటనలు మామూలుగా ఉండవు. అలాగే ఒక మహిళ కన్ను పడ్డం అనేది వీరికి సంకేతంగా చెప్పొచ్చు. జ్యోతిష శాస్త్రంలో కన్ను పడ్డం అనేది చాలా పెద్ద సంకేతం. ఒకరి చూపు మీ మీద బలంగా తాకితే అది దృష్టి దోషం. కొన్నిసార్లు శుభప్రదం కూడా అవ్వచ్చు. చాలా ఎక్కువ సార్లు మాత్రం సవాళ్లకు సంకేతం. ముఖ్యంగా మీకు సమస్యలను సృష్టిస్తుంది. ఈరోజు ఒక మహిళ చూపు మీ మీద పడుతుంది. అది మీకు తెలియకపోవచ్చు. కానీ ఒక పరీక్ష ప్రారంభం అని మాత్రం అర్థమవుతుంది. తలుపు తట్టడం, ఇంట్లోకి రావడం. ఒక మహిళ పెద్ద శబ్దం చేస్తూ ఇంటి తలుపు తడితే కేవలం భౌతిక సంఘటనే కాదు, ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా కలిగి ఉంటుంది. శబ్దం అనేది కలత, భయం, గందరగోళాన్ని సూచిస్తుంది. తలుపు అనేది ఇల్లు, అంటే మన జీవితం. మన మనసు తలుపు తట్టి లోపలికి రావడం, బయట శక్తులు మన యొక్క జీవితంలోకి ప్రవేశించడం. ఇలా ఈ రోజంతా కాస్త గందరగోళంగా, పెద్ద పెద్ద హెచ్చరికలుగా మీ జీవితంలో ఉండొచ్చు. కావున నిశ్శబ్దానికి ప్రాధాన్యత ఇవ్వండి. మాటల విషయంలో జాగ్రత్త. మీ మాట ఎదుటి వారికి అస్సలు వినిపించకూడదు. మాటలతో నెగ్గాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నా కూడా మౌనంగానే ఉండండి. ఒక విషయానికి చర్చలోకి వెళ్లాల్సి వచ్చినా దూరంగా ఉండండి. ఒకవేళ వెళ్ళినా మిత మాటలతో బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఈ రాశివారు సహజంగా తెలివిగలవారి, కానీ భావోద్వేగాలకు బలవుతారు. ఈ యొక్క గుణమి ఎదుటి వారిని మీకు ఆకర్షించేలాగా చేస్తుంది. ఎదుటి వారి యొక్క కన్ను కుట్టేలాగా చేస్తుంది. ఈరోజు ఆ మహిళ మీ యొక్క ఉన్నతి భరించలేకు, మీ యొక్క మంచితనాన్ని భరించలేకు, లేదా మంచిగా ఉండేవారికి కూడా కొంతమంది శత్రువులు ఉంటారు కదండి, అది ఆ స్త్రీ కూడా కావచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. అంత మంచి జరగాలి అంటే నిత్యము ఇష్టదైవ ఆరాధనతో పాటుగా శివారాధన కూడా చేసుకోండి. అంత మంచి జరుగుతుంది. ఈరోజు మాత్రం ధైర్యంగా ఉండండి. వీలైతే దైవ దర్శనం చేసుకోండి.